రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లు దుర్భిక్షంతో రాష్ట్ర రైతులు ప్రజలు తల్లడిల్లిపోయారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా కురిసిన వర్షాల ఫలితంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదులలో నీటి లభ్యత పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కలిపి ఏటా 1 కోటి ఎకరాలకు జగన్ నీళ్లందించారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందించడంతో భారీ ఎత్తున రైతులు పంటలు సాగు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో సువర్ణాధ్యాయం. కడలిపాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి 1,00,000 కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులను చేపట్టారు. అప్పట్లోనే 23 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మిగతా 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను కేవలం 17,368 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తానని 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే 24,465.12 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరాన్ని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాకారం చేస్తూ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి ప్రాజెక్ట్ పనులను పరుగులెత్తించారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమిషన్ల కక్కుర్తితో పోలవరంలో విధ్వంసం సృష్టించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవునా మళ్లించారు. కృష్ణా డెల్టా వరప్రదాయిని పులిచింతల ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకు పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకు నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. గాలేరు, నగరిలో అంతర్భాగంగా అవకు వద్ద 2 సొరంగాలను చేపట్టారు. ఇందులో ఒక సొరంగం దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగాన్ని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. 2 సొరంగాలను 567.94 కోట్ల రూపాయలతో పూర్తి చేసి నవంబర్ 30, 2023న సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు, నగరి కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులను విడుదల చేశారు. శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే గాలేరు, నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్కులకు పెంచడంతో పాటు అవకు వద్ద 3వ సొరంగం పనులను చేపట్టారు. ఈ పనులకు ఇప్పటికే 934 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 3వ సొరంగము దాదాపు పూర్తయింది. దీంతో శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే వరద కాలువ ద్వారా 30,000 క్యూసెక్లు తరలించి గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయ సాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. తద్వారా 2.60 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించనున్నారు. తద్వారా 1.31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 20 లక్షల మందికి తాగునీరును అందించనున్నారు. కుప్పానికి కృష్ణా జలాలు, హంద్రినివా సుజల స్రవంతి పథకంలోని పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను 560.29 కోట్ల రూపాయలతో సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఫిబ్రవరి 26న జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపి 6,300 ఎకరాలకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు అవినీతికి పాల్పడటం వల్ల కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేయలేక చేతులెత్తేస్తే జగన్ పూర్తి చేయడం అబ్బురం, అపూర్వం. హంద్రినివా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి లక్కవరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా 10,000 ఎకరాలను సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని 224.31 కోట్ల రూపాయలు వెచ్చించి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి సెప్టెంబర్ 18, 2023న జాతికి అంకితం చేశారు. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించడం ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ మండలాల్లో వలసలకు అడ్డుకట్ట వేశారు.